యేసు ప్రభు నమ్ముకుంటే దేవుడు మనకిచ్చే ఆఫర్ ఏంటంట చెప్పాలి. ఇవి చదవరు. నీ పిండి పిసుకు తొట్టెయు చెప్పండి, నీ బుడ్డులో నూనె చెప్పండి. ఎంతసేపు ఇన్కమింగ్ వచ్చినాలే, ఇన్కమింగ్ కాదు అవుట్ గోయింగ్ కూడా ఉండదు. గుర్తుపెట్టుకు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, రాబడి ఉండదు, ఆరోగ్యం కలిసి రాదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత రోగం తగ్గుతుందో లేదో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు రోగం చెప్పండి పెరుగుతుంది. శ్రమలు తగ్గుతాయి లేదో నాకు తెలియదు కానీ పెరుగుతాయి. సమస్యలు తగ్గుతాయి లేదో నాకు తెలియదు కానీ పెరుగుతాయి. నేను మళ్ళీ చెప్తాను, అనేకులు దేవుడు కోరుకున్న మనుషుల జీవితాల్లో సమాధానం కన్నా శ్రమే ఎక్కువ ఉంటుంది. మరి ఇలా చదువుతున్నప్పుడు అంటే ఈ శ్రమల గురించి ఏం మాట్లాడాలనుకుంటున్న దేవుడు అంటే, శ్రమలు ఎప్పుడు పోతాయి అన్నయ్య అని మీరు నన్ను అడిగితే ఒక రోజు పోతాయి. బాగా వినండి, శ్రమలు ఎప్పుడు పోతాయి అన్నయ్య అని మీరు డైరెక్ట్ క్వశ్చన్ నన్ను అడిగితే డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పినా, మనం పోతాయి అంతే. అప్పటి వరకు ఉంటాయి అంటే అప్పటి వరకు ఉంటాయి, అంటే మనం ఉన్నంతకాలం ఉంటాయంటే మనం ఉన్నంతకాలం ఉంటాయి. ఈ భూమి మీద ఉన్నంతకాలం ఉంటాయి. మీకు బైబిల్ స్టేట్మెంట్ గుర్తున్నాయి లేదో, నిలువరమైన గుడారము సగటి విశ్వాసికి భూమి మీద లేదు, సమాధానము దొరకదు. మరి వీటిని ఎదుర్కోవడం కష్టం కాదా? రోజు శ్రమ ఉంటే వాటిని ఎలా ఎదుర్కోవడం అంటే దానికి ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ నీకు అర్థమైతే శ్రమలతో ఆడుకుంటావు. మళ్ళీ చెప్తున్నాను, శ్రమలతో ఆడుకోవడమే కాదు, శ్రమల యందు సంతోషిస్తావు. శ్రమలను బట్టి నీకు ఒక బిగ్ పిక్చర్ అర్థమవుతుంది. వీళ్ళు ఎలా ఉంటారా, వీళ్ళు ఎలా